ఇన్స్టాగ్రామ్లో పెట్టారు ఆ 3D అదే 3D థియేటర్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని. అదే పెద్ద గాడ్జిలా అనుకుంటుంది అది సినిమా. అవి వచ్చేసి మింగేస్తున్నట్టు ఆ చేసి ఎలా ఊగుతున్నాయి అంటే లోపల నుంచి పక్క నుంచి స్నో వస్తుంది. ఎప్పుడు చూడలే అలాంటిది. అది ఎక్స్పీరియన్స్ చేయాలి. అదేం పప్పమ్మా? శనగపప్పు, అరటికాయ శనగపప్పు కూర. చిటికుడు ఆవాలు, ఒక స్పూన్ ఆవాలు, చిటికుడు జీలకర్ర, ఇంకేటి వేసింది మళ్ళీ ఆవాలే. ఇవి కొంచెం చిటపట కావాలి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నారు, మీరు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవచ్చు. మధ్యలో మనం వాటర్ తాగుతుండే బ్రేక్. అరటికాయలు కట్ చేసి వెళ్ళిపోయింది, నీళ్ళు తాగుతుంది మధ్యలో. వాయిస్ క్లియర్గా లేదా భయ్య? కొంచెం వాల్యూమ్ పెంచుకో భయ్య, క్లియర్గా ఉంటుంది. నీకు చేస్తుంది పన్నీ కోసం పెడితే క్లియర్గా అంటే ఇంకేం కావాలి భయ్య? నీకు నీ దగ్గరికి వచ్చి మాట్లాడాలా ఏంటి? ఆనియన్స్, పచ్చిమిరపకాయలు. యాక్చువల్గా అయితే అరటికాయ ఏం పప్పు ఇది? శనగపప్పు కాంబినేషన్లో కూడా చేసుకోవచ్చు, పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు, టమాటా వేసి కూడా చేసుకోవచ్చు. సో మూడిట్లో మీరు ఏదైనా ట్రై చేయొచ్చు. మాకాయ ఫ్రై కూడా చేసుకోవచ్చు. చెప్తే ఇంకా పెద్ద చెప్తున్నారు కదా అని చెప్తున్నాను. మసాలా కూడా ఇది చేసుకోవచ్చు అంట. ఆ రెసిపీస్ అన్ని ఎక్కడ అంటే మేము ఫ్యూచర్లో తీసుకొస్తాం. ప్రెజెంట్కి అయితే ఈ కాంబినేషన్ చూడండి. ఫ్రై చేసుకోవచ్చు, బజ్జీలు చేసుకోవచ్చు, బజ్జీ మసాలా చేసుకోవచ్చు, చాలా చేయొచ్చు. ఓపిక ఉండాలి కానీ అరటికాయ ఓపిక ఉండాలి. అండ్ ఇలా మామూలుగా చేసేవాళ్ళు కూడా ఉండాలి. ఎస్పెషల్లీ ఇవి నోట్ చేసుకోండి. ఎన్ని తెచ్చి పెట్టినా వండేవాళ్ళు కూడా ఉండాలి మనకి ఇంట్లో మామూలుగా. అలా చూసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. మనం దేనికి బెదరకూడదు. సో మా అమ్మ ఎప్పుడు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా దంచి చేసుకుంటుంది ఎప్పటికప్పుడు. సో ఇది ఫ్రెష్గా ఉంటుంది, స్మెల్ బాగుంటుంది, హైజీనిక్ కూడా. సో కొంతమంది షాపుల్లో గట్రా తెచ్చి చేసేసుకుంటారు బతికించేసి, బట్ అది హెల్త్కి మంచిది కాదు. ఎప్పటికప్పుడు దంచేసుకుంటే నార్మల్గా అందరి ఇంట్లో కూడా రాళ్ళు అది ఉంటుంది దంచేది, అందులో వేసుకోవచ్చు. అది ఇప్పుడు చేసి పడేస్తాడు అందులో ప్యాకెట్లు. కానీ హైదరాబాద్లో నిన్న 3 నెలలు బా టార్చర్ చేసాను నేను ఫుడ్ కోసం. అంటే అక్కడ ఫుడ్ దొరక కాదు, సెల్ఫ్ కుకింగ్ కాబట్టి వంట రాక అన్ని ప్యాకెట్స్ అవన్నీ ఎప్పుడెప్పుడు స్టాక్లు అవన్నీ తెచ్చుకోలేక కొంచెం ఇబ్బంది పడ్డా. అంటే ఏ ప్లేస్ కన్నా కొంచెం కాస్త డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి. సో అందుకే బేసిక్ అయిన కుకింగ్ సెన్స్ ఉండాలి ఎవరికైనా, అమ్మాయిలనే కాదు అబ్బాయిలకు కూడా. అబ్బాయిలు ఇప్పుడు అది బాగా నేర్చుకుంటున్నారు. వంట వచ్చా అంటే వంట నేనా ఎందుకు చేయాలి? తింటావా అని అడగాలి అప్పుడు వండితే. వంట అనేది వీళ్ళే చేయాలి, అలా చేయాలని రాజ్యాంగం ఏం రాసలేదు, ఎవరైనా వండొచ్చు. అలా అనుకుంటే స్టార్ హోటల్లో మాస్టర్ షెఫ్స్ అంతా అబ్బాయిలే, వాళ్ళు ఎందుకు వండాలనుకుంటే. సో ఇట్స్ బేసిక్ థింగ్. సో అందరికీ బేసిక్ కొంచెం కొంచెం నేర్చుకుంటే చాలు. ఎవరిపైన ఆధారపడకుండా ఉండాలంటే మనకు అన్నీ కొన్ని కొన్ని తెలిసి ఉంటే ఇట్స్ ఫార్ బెటర్. కుకింగ్ అనో, లాండ్రీ అనో, ఐరన్ చేసుకోవడం, బేసిక్ థింగ్స్. సో ఇందాకైతే కరివేపాకు వేసుకున్నాము, అది కొంచెం ఫ్రై అవ్వాలి. తర్వాత టమాటోస్ బాగా పెరిగిపోయినాయేమో, కొంచెం ఆచి చూచి వేయు మరే. టమాటోస్ కటింగ్ జరుగుతుంది. సో యాక్చువల్లీ ఇది కర్రీ అంతా కుక్కర్లో పెట్టేస్తున్నాను కాబట్టి కొంచెం పెద్దగానే కట్ చేస్తుంది. యూజువల్గా అయితే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటాము. సో కుక్కర్లో పెట్టట్లేదా? ఓకే, బాయిల్ అయిపోయింది కాబట్టి నార్మల్గా కట్ చేసుకోవచ్చు. అండ్ ఈ టమాటోస్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి, బుడ్డ టమాటోస్, పల్లి బఠానీలో చిన్నగా బాగున్నాయి. సో ఈ లోపు మనకి ఫ్రై కూడా బాగా అవుతుంది. రైస్ కూడా మనకి కాంబినేషన్ కుక్ అయిపోయింది. సో మనకి అరటికాయ కాంబినేషన్ అది జస్ట్ సైడ్ డిష్ కానీ కాదు, రైస్కి బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది. చూడండి మామూలు చపాతీకే బాగుంటుంది అంటే. సో జనరలీ ఇంకొకటి, ఎవరికి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ట్రై టు కమ్యూనికేట్. అంటే ఇంట్లో వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయడం, కుకింగ్ హెల్ప్ చేయడం. సో ఇవన్నీ బేసిక్ థింగ్స్ అనమాట. అందరికీ కాలేజెస్ స్కూల్లో చెప్పాలి కాబట్టి బేసిక్ థింగ్స్
నేర్చుకోండి. సత్యం ఏనమ్మి పెంచలేదనుకుంటా టమాటోస్ అలా తెచ్చేసి ఉంటారు. మొన్న పార్లలక్క ఒక అనింది బార్గెన్ చేసే అబ్బాయిలంట వైఫ్స్ బాగా చూసుకుంటారంట. అది ఇక్కడ లాజిక్ నాకు అర్థం కాదు. అంటే అబ్బాయి ఎక్కడైనా బేరం చేయడం చూసావా అమ్మ అంటే లేదక్క చూడలేదు, మా ఇంట్లో కూడా ఎంత ఉందని తెచ్చేసారంటే కదా. సో అట్లా బార్గెన్ చేసే వాళ్ళంటే చాలా పొదుపు చేస్తారు, అన్నీ చూసుకొని తెస్తారు. సో అలాంటి వాళ్ళు కొంచెం బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు. అంటే ఖర్చు పెట్టేసి రేపొద్దున మళ్ళీ ఆకులు చేయడం అలాంటివి వాళ్ళకి ప్రమాదం కదా. మన అమ్మాయిలు దగ్గర ఉన్నారని చెప్పేసి సరిపోయి వేరే వాళ్ళని అని చెప్పేసి అంటే దెబ్బతింటారు. సో ఎప్పుడు ఒకరిని ఇంప్రెస్ చేయడం ఒక దీనిగా పెట్టుకోకండి. జస్ట్ బీ యువర్ సెల్ఫ్. మీ జెన్యూనిటీ బార్గెన్ చేయడం అని ఎవ్రీథింగ్ అదేం తప్పేం కాదు కదా. పైసలు ఎవరికి ఊరికి వస్తలేదు, మన గుండంకలు చెప్పినట్టు బార్గెన్ చేయడం తప్పలేదు. బట్ ఏది చేయాలో అది చేయండి. కాయగూరలు అట్లా ఇట్లా ఫార్మర్స్ విషయంలో కాకుండా నార్మల్గా షాపింగ్ వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద షాపులకు వెళ్ళినప్పుడు అయితే ఎవరు బార్గెన్ చేయరు. ఆ షోరూమ్లు గట్టి భయపడి కానీ చిన్న చిన్న షాప్స్లో అయితే బార్గెన్ చేస్తారు. సో అది జస్ట్ డిఫరెన్స్ తెలియాలంటే. ఉప్పు కారం మమ్మీ ఇలా కారం తక్కువ అయిపోయింది. మసాలా అయిపోయింది అన్నా కదా. నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా ఇంట్లో మనం ఏమైనా మసాలా వాడుతున్నాం అది కూడా వీడియో చేద్దాం. సో చాలా మందికి ఫస్ట్ దాకా మనం మసాలా అని చూపిస్తున్నాం కానీ ఏ మసాలా తెలియదు, క్లారిటీ లేదు. సో ఒకసారి చేసి చూపించవచ్చు నువ్వేమైనా మసాలాలు వాడతావో. సో ఆ మసాలా అన్ని ఇంగ్రీడియంట్స్లో ఈజీగా చేసేసుకోవచ్చు, పెద్ద టైం పట్టదు మసాలా రెడీగా ఉంటాయి. సో జనరలీ మాకు మసాలా లేకపోయినా మా ఇంట్లో మమ్మీ కారం అది కూడా ఇంట్లో చేసుకుంటుంది కాబట్టి సో కారం ప్రాసెస్ కూడా యాక్చువల్లీ రీసెంట్గా చేసుకున్నాం కాబట్టి మేము మళ్ళీ చేయలేకపోతున్నాము. సో కారంలో ఏంటి అంటే చాలా వరకు మసాలాలు వేస్తుంది. పసుపు కొమ్ములు కావచ్చు, ధనియాలు, ఆవాలు అన్నీ కంప్లీట్గా ఒక సెట్ ఉంటుంది. సో అవన్నీ మేము చేసుకుంటాం కాబట్టి యూజువల్గా మళ్ళీ దానికి సపరేట్గా మసాలా లేకపోయినా పెద్ద ఫరక్ ఏం పడదు. ఇది ఆల్మోస్ట్ ఇట్లా ఫైన్గా కుక్ అవుతుంది. సో ఇంకా నెక్స్ట్ మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి, సారీ కారం వేసుకోవాలి. తక్కువ వేసినాం మన కారం. アリピカーや。ఇది మనం మంచిగా కలిపేసుకోవాలి. కలర్ బాగా వస్తుంది. వాటర్ వేసి కొంచెం ఒక 10 minutes కుక్ కావాలి. అరటికాయ మనకి ఇంకా బాయిల్ అవ్వలేదు కాబట్టి ఇది కొంచెం కుక్ చేసుకోవాలి. ఇది ఎన్ని విజిల్స్ కూడా పెట్టావు? కరెక్ట్గా చెప్పమ్మా, లెక్కెడుతున్నావు. ఇది 5 విజిల్స్. ఇది కంది కాదు, శనగపప్పు. బాగుంది. ఇందులో మసాలాలు అవి ఇవి పేస్ట్లు ఏం లేవా? ఇందులో కూడా కొంచెం గరం మసాలా, ఆచి గరం మసాలా 120 kg చాలా
మసాలా. నువ్వు 100% లో సినిమా చూడలేదా? ధనియాలు జీలకర్ర పౌడర్. రంగు రుచి చిక్కదనం. కొత్తిమీర చాలా కాస్ట్లీ అయిపోయింది కూడా. 50-60 రూపాయలు చెప్తున్నారు కట్ట. లేదు బా వదిలేస్తే పప్పు 5 విజిల్స్ రెడీగా పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది కర్రీ. సో ఇప్పుడు ఫైనల్లీ మనము కొరియాండర్ కొత్తిమీర ఫైన్గా చాప్ చేసి పెట్టుకోవాలి. అడ్డా సో ఇది ఫైన్గా కలిపేసి ఒక 5 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆపేసుకుంటే అరటికాయ పప్పు రెడీ. అరటికాయ శనగపప్పు రెడీ. పప్పుల పేరు గుర్తుపెట్టుకోవడం కష్టం. సో ఫైనలీ ఒక 5 మినిట్స్ తర్వాత తీస్తే ఇట్లా కంప్లీట్గా కుక్ అయిపోతుంది. అండ్ మసాలా మనం ఏదైతే యాడ్ చేసామో అన్నీ కూడా బాగా పట్టేస్తుంది అన్నమాట. సో ఓవరాల్ బీరకాయ శనగపప్పు రెడీ. సో వేడి రైస్లో కానీ చపాతీకి కానీ సూపర్ డెడ్లీ కాంబినేషన్ ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్.